అమెరికాకి సంబంధించి మొన్న F-15 యుద్ధ విమానం కూల్చారు కదా, ఆ కూల్చడానికి కారణమైనటువంటి వాళ్ళ అంతు తేల్చాలని ఇజ్రాయెల్ అమెరికా నిర్ణయించుకున్నారు. అంటే అమెరికా జోలికి వస్తే ఆ తర్వాత ప్రాణాలు తీస్తారు అన్నటువంటి ఒక భయాన్ని ఇరాన్ సైన్యంలో కల్పించాలనుకున్నారు. దాంతో దీనికి కారణమైనటువంటి నలుగురు వ్యక్తుల్ని తేల్చారు. వీళ్ళ నలుగురు కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ కమాండర్. ఈ నలుగురు వేసిన స్కెచ్ తోనే F-15 విమానం కూలిందని తెలియదు. దీంతో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ పర్టికులర్ గా వాళ్ళ నలుగురిని ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ మొసాద్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పంచుకుంది. దీంతో ఈ నలుగురు ఒక చోట కూర్చోబోతున్నారని తెలిసి ఇదిగో ఈ నలుగురు ఎలిమినేట్ చేసి పడేసింది. నలుగురు ఒక చోటకి వచ్చేటటువంటి విధంగా వీళ్ళే ట్రాక్ చేసి రప్పించారు, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వస్తుంటే జరిగిందో తెలియదు. కానీ ఒక్కసారిగా బాంబులు మిస్సైళ్లతో విరుచుపడింది. ఆ ప్రాంతమంతా సర్వనాశనం చేసింది. చుట్టూతో దాదాపు 10 భవనాలు కూలిపోయి అందులో ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. అదే సందర్భంలో ఈ నలుగురు అయితే చచ్చిపోయారు అన్నటువంటిది తాజాగా అమెరికా నిఘా వర్గాలు చెప్తున్నటువంటి లెక్క. ఇరాన్ స్టేట్ టీవీ కూడా ధృవీకరించింది.